పవిత్ర కార్తీక మాసంలో మహిళలు ఉసిరి చెట్టుకు పూజలను చేయడం మూలంగా మంచి జరుగుతుందని సీతారామ సేవా సమితి సభ్యులు గోలివాడ చంద్రకళ తెలిపారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించి ఉసిరి చెట్టు కింద కార్తీక భోజనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు చేయడం మూలంగా శుభం కలుగుతుందని అన్నారు. కార్తీక పూజలు నిర్వహించి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు. కార్తీక భోజనాలు మా శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో మా మెంబర్ బిల్ల శ్రీదేవి గారి ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో కార్తీక భోజనాలు చేయాలని కోరుకుంటూ, ఇది ఎంతో సాంప్రదాయమైన పద్ధతి. ఎవరైనా ప్రతి కార్తీక మాసంలో చేసుకుంటున్నారు కాబట్టి అది ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ చేసుకోవాలని కోరుకుంటూ, ఈ మా శ్రీ సీతారామ సేవా సమితి నుంచి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున నేను ఈరోజు కార్తీక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్నపూర్ణ కాలనీలో ఉసిరి చెట్టు అంటే కార్తీక మాసంలో ఇదొక స్పెషల్గా చేసుకుంటాము. ఫస్ట్లో ఇట్లా ఎవరు చెప్తే వారింటికి వెళ్ళి ఇట్లా నాకు చాలా బాగా అనిపించేది. ఏంటంటే మనము అప్పుడు మామిడి చెట్ల కింద వనభోజనాలకు వెళ్ళే వాళ్ళం కదా, అలా అనిపించింది. ఫస్ట్ బాగుంది కదా అని, తర్వాత మా ఇంట్లో చేస్తే బాగుంటుందని పోయిన ఇయర్ సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నామండి ఉసిరి చెట్టు కింద. చాలా బాగా అనిపించింది. ఈసారి నేను వద్దులే అనుకుంటే చంద్రకళ మేడం గ్రూప్ తరఫున మనం అందరం కలిసి చేసుకుందాము, మా మీ ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా అంటే అలానే అని ఒక 25 మెంబర్స్ వచ్చామండి. చాలా హ్యాపీగా ఉంది. అందరూ కొంతమంది ఫ్రూట్స్, కొన్ని దీపాలు అన్నీ చెట్టుకి మంచిగా నైవేద్యం పూలమాలలు కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదాలు నైవేద్యాలు పెట్టేసి అందరూ మహిళలు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ప్రతి ఇయర్ కార్తీక మాసంలో ఇలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ఫస్ట్ నేను కోరుకున్నది ఒకటి ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందరి ఆరోగ్యాలు బాగుండాలి. మా నాన్న కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళారు. తప్పకుండా వచ్చే ఇయర్ బాగుంటే నేను మళ్ళీ ఇంతకంటే ఘనంగా చేసుకుంటున్నానని. ఈ కార్యక్రమంలో సీతారామ సేవా సమితి సభ్యులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, బిళ్ళ శ్రీదేవి, మంద రమాదేవి, మెడగోని స్వప్న, గాదం సరిత, లక్ష్మి, జనగామ రాజేశ్వరి, పిట్టల చంద్రకళ, బోగెలత, గుండ కవిత, కాంపెల్లి సుశీల, బెల్లంకొండ శ్రీలత, కొత్తకొండ రత్నమాల, కాంతాల రమ, గార్లపాటి విజయం, మేటి తిరుపతి, కోపుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.